హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే సింపుల్గా అయితే చారు అయితే పెట్టేసుకుందామండి. చింతపండు చారు ఎలా పెట్టేసుకుందామో ఒకసారి అయితే చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇలాగైతే గిన్నె అయితే తీసేసుకోండి. గిన్నె తీసుకున్న తర్వాత దీనిలోకి అయితే నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇంకా చింతపండు వేసేసుకున్న తర్వాత దీనిలోకి వచ్చేసి మనం 3 ఎండుమిర్చిల దాకా అయితే ఇలాగైతే సగానికైతే కోసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలండి, వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కూడా అండి. ధనియాలు ఎందుకు వేసుకోవాలంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. కంపల్సరీగా నేను చెప్పిన స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే మీకు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి. మనమైతే చింతపండు తీసుకున్నాం కదండి, దానికి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నాకైతే 4 గ్లాస్ వాటర్ దాకా పట్టిందండి, నేనైతే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా అయితే ఒకసారి అయితే అంతా కలిసేలాగా అయితే ఒకసారి అయితే కలిపేసుకొని ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకొని అయితే మంచిగా మరిగించుకోవాలండి. ఈ అంతా ఇప్పుడు ప్రాసెస్ అంతా మంచిగా ఇలాగా మరిగితేనే చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట. చింతపండు చారు బాగా మరిగించుకోవాలి. తర్వాత అయితే ఇంకా వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు అయితే సపరేట్ చేసేసుకోవాలండి. అవి సపరేట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మనమైతే పోపు అయితే యాడ్ చేసుకోవాలండి. దాంట్లోకి పోపు కోసం అయితే మనమైతే ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి అయితే కొద్దిగా అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఫస్ట్ అయితే మనమైతే ఉల్లిపాయలు అయితే చక్కగా కోసుకొని ఇంకా వేసుకోవాలండి. దీంట్లోకి ఇంకా ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే తాలింపు గింజలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఓకేనండి, తాలింపు గింజలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులోకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మంచి టేస్ట్ వస్తుందండి. అసలు ఇది లేకపోతే చారు బాగోదు, పోపు బాగోదు అన్నమాట. కంపల్సరీగా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రాసెస్ అయితే మీరు చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ వేలో అయిపోయిద్ది, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఏ ఫ్రై చేసుకున్నా, ఏ కర్రీ చేసుకున్నా సరే ఇది పెట్టుకుంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారనమాట. అంత టేస్ట్ ఉంటుంది. చింతపండు చారు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తినేస్తారండి. అలాగే ఇంకా సమ్మర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది అనమాట, తినడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇంకా పోపులోకి లాస్ట్గా ఫైనల్గా అయితే మనమైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఓకేనా? ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అప్పుడు దాకా అయితే పోపు అయితే ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇందాక చారు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి అయితే మనమైతే పోపు అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇంతేనండి. ఇంత సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు చెప్పేశాను కదా, చాలా ఈజీగా ఉంటుందండి. అంతే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎవరైనా చక్కగా ఇష్టపడతారన్నమాట. ఓకేనా? ఇంకా ఇలాగైతే మీరైతే నేను చెప్పిన స్టైల్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఇందులోకి అయితే మనమైతే ఇప్పుడు దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసేసుకుందాము, మనకి టేస్ట్కి సరిపోయినంత అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే సాల్ట్ అయితే నేనైతే వేసేసుకుంటున్నానండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా అయితే కలిపేసుకుంటే ఓకేనండి, అయిపోయింది పర్ఫెక్ట్గా. చాలా సింపుల్గా, ఎంతసేపు పట్టలేదండి. చూసారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదండి.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.